నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బంజారాహిల్స్లోని హోటల్ తాజ్ కృష్ణ వేదికగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. అనంతరం పార్టీ జెండాను సైతం ఆవిష్కరించిన మల్లన్న ఎరుపు, ఆకుపచ్చ రంగుల కలబోతతో పార్టీ జెండాను తీన్మార్ మల్లన్న ఆవిష్కరించారు. జెండాపై ఆత్మగౌరవం, అధికారం, వాటా అనే నినాదం ముద్రించారు. బీసీ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనే నినాదంతో తీన్మార్ మల్లన్న ఈ పార్టీని స్థాపించినట్టు తెలుస్తోంది. అనంతరం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని సైతం ప్రకటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మాధవ్ రజనీ కుమార్ యాదవ్, సుధాగాని హరిశంకర్ గౌడ్లను నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా బట్టే జానయ్య యాదవ్, సంగెవు సూర్యారావు, పల్లెబోయిన అశోక్ యాదవ్, జ్యోతి పండళ్లను నియమించారు. పార్టీ కార్యవర్గంలో త్వరలోనే యువతకు కూడా అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తానని తెలిపారు. పార్టీ కార్యవర్గం అంతా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుండి నడిపించాలని పిలుపునిచ్చారు.